ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 126వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రియా దేవుని బిడ్డలారా, పొలము వేసే రైతు పొలమును దున్నిన తర్వాత విత్తనం వేసేటప్పుడు ఆ విత్తనం ఫలించాలని కన్నీళ్లతో విత్తనం వేస్తాడు. తదుపరి 3 మాసాలు లేదా 4 మాసాల తర్వాత ఆ పంట చేతికి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. విత్తనం వేసే ముందేమో కన్నీళ్లతో ఈ విత్తనము భూమిలో చావాలి, మొలకెత్తాలి, దీవెనకరమైన పంట చేతికి రావాలి అని కన్నీళ్లతో విత్తనం వేశాడు. కొంతకాలం తర్వాత సంతోషముగా పంటను కోస్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఏ మేలు జరగాలని, ఏ కార్యం జరగాలని, ఏ సమస్య తొలగిపోవాలని నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావో, ఇప్పుడు నువ్వు కన్నీరు కార్చిన నీవు రాబో దినాల్లో నువ్వు సంతోషించే విధముగా దేవుణ్ణి జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాడు. ఉద్యోగము చేయుచున్న చోట ప్రమోషన్ విషయంలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? రాబో దినాల్లో దేవుడు నీకు ప్రమోషన్ అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఉద్యోగం చేయుచున్న చోట సమస్యల చేత నలిగిపోతూ ఆ సమస్యలు తొలగిపోయి సమాధానముగా ఉండాలని ప్రార్థిస్తున్నావా? కన్నీటితో దేవుడు నీకు సమాధానం అనుగ్రహించబోతూ ఉన్నాడు. కుటుంబంలో ఐక్యత, సమాధానం లేక కన్నీటితో నీవు ప్రార్థిస్తున్నావా? కుటుంబం కట్టబడాలని, సమాధానంగా ఉండాలని. నీ కుటుంబము సమాధానంగా ఉండుటకు దేవుడు కృప చూపుతాడు. చదువుల్లోను, జీవనోపాధి విషయంలోను, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావో, కన్నీరు కారుస్తున్న నీవు రాబో దినాల్లో సంతోషించే విధముగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? వీరి భవిష్యత్తు ఏమవుతుందోనని ఇప్పుడు కాల్చిన కన్నీరు రాబో దినాల్లో నీకు దీవెనకరముగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లిగారు తన కుమారుడు గొప్ప సేవకుడు కావాలని కొన్ని సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఫలితము తన కుమారుడు గొప్ప సేవకునిగా మారి అనేకమైన ఆత్మలను దేవుని చెంతకు నడిపించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ విషయాన్ని చూసిన ఆ తల్లి హృదయంలో ఎంతో సంతోషం కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు నీవు ఏ విషయంలో ఏ కార్యం జరగాలని నీవు కన్నీటితో బాధపడుతూ దేవుని చెంత, దేవుని పాదాల చెంత నువ్వు ప్రార్థించి ఉన్నావో, రాబో దినాల్లో నువ్వు సంతోషించే విధముగా దేవుని పట్ల మేలు జరిగించునుగాక. ఈ దినమందు నీవు కూడా కన్నీటితో నీవు విత్తుతున్నావా? నువ్వు సంతోషంగా పంట కోసే దినము రాబోతుంది. దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు నాయన. గడిచిన దినమంతా కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పంట కోయిను లేఖనాన్ని ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ దినమందు ఎవరైతే కన్నీల మధ్యలో వారికున్న సమస్యలను బట్టి, బాధను బట్టి, పిల్లల బట్టి ప్రార్థించుకున్నారో ఆ కన్నీటి ప్రార్థన రాబో దినాల్లో మీరు దీవెనకరంగా మార్చి ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.